చేసుకున్నాం. ఇంకెక్కడ మొమెంటం తగిలితే మనం చేసేవాళ్ళమే. బట్ ఎక్కడ మొమెంటం అనేది నాకు అనిపించలేదు. అందుకే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు. దాని తర్వాత మార్కెట్ అనేది ఈ రేంజ్‌లో ఇలా ఫాలో అయ్యి కన్సల్టేషన్ అయితే అయింది. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తాను చూడండి. ముందుగా రేపు మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లోని గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా మార్కెట్‌లోని గ్యాప్ అప్ అయ్యి ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. లేకపోతే గ్యాప్ డౌన్ అయ్యి ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందంటే, మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. అంతే తప్ప మీరు క్లియర్‌గా చెప్తున్నాను. ఈ మార్కెట్ అనేది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుందనమాట. ఈ రోజు క్యాండిల్‌తో ఆధారపడి ఉంటే. సో, రికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఫాలో అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో, మార్కెట్ నాకనిపిస్తుంది ఏంటంటే మార్కెట్ ఏదైతే ఈ లెవెల్ ఉందో చూసారా? ఏదైతే ఈ లెవెల్ ఉందో రిజెక్షన్ వచ్చిందనమాట. ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో, మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మార్కెట్ రికవరీ అవుతుంది. ఇలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మీకు మంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తాయి. ఇంకా మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 49,963, 49,613, 49,370